హలో! ఈ రోజు కథ 'ప్రేమ పల్లకి' పార్ట్ 148. ధృతి అప్పగింతలయ్యాక కరణ్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అందరూ హాస్పిటల్‌కి వెళ్లి పాపని చూసొస్తే, మందుల కోసం మనవరాలు ఉయ్యాల కోసం వెళ్ళిన తాతొచ్చేసరికి అందరూ పాపని చూడ్డంతో ఏంట్రా ఇది? అందరం చూసాం. తాతవి నువ్వే లేటుగా చూసావని కిరణ్ పాపని తమ్ముడు చేతిలో పెట్టాడు. అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టుగా తన నలుగురు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కలిగిన ఆనందానికి డబుల్ రావడంతో ఇంటి మొదటి వారసురాలు వచ్చిందని నవ్వుకుంటూ మనవరాలు బుగ్గల మీద ముద్దులు పెడితే తాత షర్ట్ కాలర్ చేతిలో గట్టిగా పట్టుకుంది. నేను అనుకుంటూనే ఉన్నాను, మనవడు పుడితే నాన్నమ్మ పార్టీ, మనవరాలు పుడితే తాత పార్టీ అవుతుందని. చూసారా, అది అప్పుడే వాళ్ళ తాత కాలర్ పట్టుకుందని మైథిలి మూతి తిప్పుకుంటే మనవరాల మీద కుళ్ళుకుంటావేంటే అని హైందవి నవ్వింది. కొత్త పెళ్లి కూతురు హాస్పిటల్లో ఉండడం కరెక్ట్ కాదు అని బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లిపోవడంతో కొడుక్కి కోడలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్లిపోయింది ప్రభావతి. గగన మరొక 3 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంది. గగన డిశ్చార్జ్ అయిన తర్వాత కూతురికి, అల్లుడికి కార్యానికి ముహూర్తం పెట్టాలని అనుకున్నారు. ఆరోగ్యకరమైన ఫుడ్, ఎక్సర్సైజ్ తీసుకుంటూ ఆమె మనసు కష్టపెట్టకుండా చూసుకోవడంతో నార్మల్ డెలివరీ అయ్యేసరికి పెద్ద కష్టం కాకపోవడంతో 2 రోజులకే డిశ్చార్జ్ చేశారు. పాప కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా పుట్టిందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు హైందవి ఇంటికి వెళ్లి పూజారి గారిని పిలిపించి మనవరాలికి, మనవడికి కార్య ముహూర్తం పెట్టించింది. ముని మనవరాలికి 21 రోజులకి కూడా ముహూర్తం ఒకేసారి పెట్టించడంతో పూజారి గారు వెళ్లిపోతే గగన, చింటూ ఇంటికి వస్తున్నారని తెలిసి, పైగా ఫస్ట్ నైట్ కూడా ఉండడంతో వాళ్ళు రావటంతో బిడ్డతో వస్తున్న కొడుకు కోడలికి, గర్భాధానం కోసం వస్తున్న కూతురు అల్లుడికి దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్లారు. కొడుకు కోడలు ఇంట్లోకి రావడంతో మనవరాల్ని తీసుకుని గగన, చింటూ ఇద్దరు హాస్పిటల్లో సరిగ్గా నిద్రపోలేదు, వెళ్లి రెస్ట్ తీసుకోండి, పాపకి పాలు కావాలన్నప్పుడు నేను తీసుకొస్తాను, అప్పటి వరకు మేము చూసుకుంటానులే అని చెప్పింది మైథిలి. గగనకి అస్సలు హాస్పిటల్ స్మెల్ పడలేదు, కానీ తనున్న కండిషన్లో హాస్పిటల్లో ఉండి తీరాలి కాబట్టి ఆ 2 రోజులు కష్టంగా గడిపింది. నిజానికి తన పక్కన ఉన్న మెడిసిన్ స్మెల్ వల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. దాంతో సరే అత్తయ్య, నిజంగానే నాకు బాగా నిద్రొస్తోంది, నేను వెళ్లి పడుకుంటానని గగన గదిలోకి వెళ్లి పడుకుంది. చింటూ కూడా ఫ్రెండ్స్కి, బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, వాళ్ళు విషెస్ చెప్పడానికి కాల్ చేసినప్పుడు రిసీవ్ చేసుకుంటూ, గగన టెస్టుల కోసం పాపను చూసుకుంటూ, మందులకి వాటికి తిరుగుతూ బాగానే అలసిపోవడంతో తను కూడా వెళ్లి గగనాన్ని కౌగిలించుకుని నిద్రపోయాడు. వీరు ఉయ్యాల తెప్పించడంతో అందులో పాప కోసం తెప్పించిన చిన్న చిన్న పిల్లోసు, పరుపులు వేసి పడుకోబెట్టారు. పడుకోబెట్టగానే నిద్రపోతున్న మనవరాలు బుగ్గల్ని చూస్తూ ఎర్రగా భలే ఉందని మైథిలి ముద్దులాడుకుంటూ ఉంటే, నీకు గనక మనవరాలు పుట్టినట్టు ఏంటే నీ ఆత్రం, దాన్ని ముద్దులు పెట్టి పెట్టి పిల్లని ఇంకా ఎర్రగా చేసేస్తున్నావని అంది హైందవి. ఏదో నా ముచ్చటత్తయ్య, చిన్న పిల్లల్ని ఎత్తుకొని చాలా రోజులైపోయింది కదా, ఈ పిల్లలందరూ పెద్దవాళ్ళైపోయారు, 25 ఏళ్ల తర్వాత మళ్లీ పుట్టిన పాప కావడంతో నా ముచ్చట నాకు అని మైథిలి అనగానే, అత్తయ్య నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి, అక్క కూతురుని మీరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మాకు పుట్టిన పిల్లల్ని కూడా మీరు అలాగే చూసుకోవాలి. ఫస్ట్ బేబీ కాబట్టి అంత ప్రేమగా చూశాను, తర్వాత అలవాటైపోతుంది అన్నారంటే మాత్రం నేను ఒప్పుకోనని సత్యం మొండిగా చెప్పడంతో, అవును అత్తయ్య, సత్య చెప్పింది నిజమే, మా పిల్లల్ని కూడా మీరు ఇప్పుడు ఎంత ముద్దుగా చూసుకుంటున్నారో అలాగే చూసుకోవాలి అని నిత్య చెప్పింది. అందరూ నవ్వుతూ, మన ఇంట్లో పుట్టిన మన పిల్లల్ని ప్రేమగా చూసుకోకుండా ఎలా ఉంటాం, అనవసరంగా ఏమీ ఆలోచించకుండా అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, హాస్పిటల్కి ఇంటికి అని తిరుగుతూ అందరికీ సగం సగం నిద్ర ఉందని అనడంతో అందరూ రూముల్లో పడి నిద్రపోయారు. ధృతి గదిలోకి వెళ్ళగానే వెనక నుంచి చుట్టేసుకుని, మన కార్యం రేపే, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, యాక్చువల్గా ఈ పాటికి అయిపోవాలి, కానీ ఈ బుడ్డది పుట్టి ఫస్ట్ లోనే బ్రేక్ వేసేసిందని అన్నాడు కరణ్. ఓయ్ తప్పు, అలా మాట్లాడకూడదు, అయినా అందరి మధ్యలో అందరి అల్లరితో కార్యం చేసుకుంటేనే కదా మనకి కూడా బాగుంటుంది. అన్నయ్య వదిన పాపతో హాస్పిటల్లో ఉండి సగం మంది ఇక్కడ, సగం మంది అక్కడ, ఇటు హడావిడి అటు హడావిడి అయ్యే కంటే అందరూ ఉన్నప్పుడు జరిగితేనే బాగుంటుంది అంది ధృతి. అది నిజమేలే, ఒక కిస్ ఇవ్వవే, పెళ్ళయి లాస్ట్ కార్యం చేసుకుంటుంది కూడా మనమే అని అన్నాడు కరణ్. అతని మాటలకి గట్టిగా నవ్వేస్తూ, ఒక్కొక్కసారి నువ్వు కూడా భలే క్యూట్ గా మాట్లాడతావని అంటూ అతన్ని చుట్టుకుని ముద్దు పెట్టింది. ఆయన ఏంట్రా అల్లరి, 3 రోజులు గడిచింది, ఇంకొక 9 గంటలే కదా అంది. 3 రోజులు ఆగానంట, 3 నెలలు ఆగాను అని అతను సీరియస్ గా చెప్పడంతో, నిజమే కదా, సరే లేదో ఫ్లోలో వచ్చేసింది అన్నాను. దానికి అలా మూతి పెట్టకు, నిద్ర వస్తుంది, పడుకుందామని ఇద్దరూ కౌగులించుకుని నిద్రలోకి జారుకున్నారు. మైథిలి, మహి, రేవతి పిలుపుతో సాయంత్రానికి అందరూ మేల్కొని ఫ్రెష్ అయి కిందికొస్తే కాఫీలు తాగుతూ టైంపాస్ చేశారు అందరూ. ఈలోపు నాకు ఆకలి ఎక్కువ అన్నట్టు
బుడ్డ పిల్ల 4 సార్లు పాలు తాగి బొజ్జ నింపేసుకుంది. సాయంత్రం అందరూ ఒకే దగ్గర ఉండడంతో ఒకరి చేతిలో నుంచి మరొక చేతుల్లోకి మారుతూనే ఉంది. గగన, చింటూ తాతలు, నాన్నమ్మలు, అత్తలు, మామయ్యలు, పిన్నులు, బాబాయిలు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వింటున్నట్టే వాళ్ళ మొహం మీద మాత్రమే దృష్టి పెట్టిన కూతురు చూపుల్ని గమనించి చింటూ, గగన నవ్వుకున్నారు. గిరీష్ ముని మనవరాల్ని చేతుల్లోకి తీసుకొని, ఒరే చింటూ, నీ కూతురు చాలా పెద్ద రౌడీ అవుతుందిరా. నీలాగే ఇన్నోసెంట్ కాదు. పుట్టి 4 రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే చూడు మాటల్ని ఎంత శ్రద్ధగా వింటుందో అన్నీ గమనిస్తోందని ఆయన నవ్వాడు. కరణ్ మొహం అదోలా పెట్టుకుని వచ్చి కూర్చోవడంతో నీ ఫేస్ ఎందుకురా అలా అయిందని అడిగాడు శక్తి. రేపు మాకున్న ప్రోగ్రాం ఏంటి అని కోపంగా అడగడంతో ధృతి కంగారుగా అతని చేతుల్ని గిచ్చింది. కానీ అదేం పట్టించుకోకుండా చెప్పండి, రేపు ప్రోగ్రాం ఏంటి అనగానే మీ కార్యం ఉంది కదా అని అన్నారు అందరూ. కదా, మరి అందరూ ఆ బుడ్డదాంతో ఆడుతున్నారు కానీ నా ప్రోగ్రాం గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఇంకా ఇంటికి డెకరేషన్ చేయలేదు, ఏర్పాట్లు లేవు అని కోపంగా అడగడంతో రేపు కార్యం అయితే ఈ రోజు డెకరేట్ చేస్తే రేపటికి ఎండిపోతాయని ఇంకా చేయలేదురా అని శక్తి వెటకారంగా చెప్పడంతో కోపంగా చూశాడు కరణ్. లేకపోతే ఏంట్రా, ఇప్పటి నుంచి ఎందుకురా డెకరేషన్? అయినా ప్రోగ్రాంకి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. పూలమాలలు ఈ రోజే పెడితే వాడిపోతాయిరా. మాకు కూడా అలాగే చేశారని అన్నాడు శక్తి. కరణ్ సైలెంట్ అయిపోవడంతో పాపం, కార్యం ఫస్ట్ టైం కదా, అందుకే అలా తొందర పడుతున్నాడు. ఎవరో అర్థం చేసుకోరు ఏంటి అని సత్య అనగానే, అమ్మ తల్లి, మేమేం 100 సార్లు చేసుకోలేదు, కార్యం ఎవరికైనా ఫస్టే అనేసరికి పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారని లేకుండా ఏంట్రా మీ డిస్కషన్ అని మైథిలి కోప్పడేసరికి నోరు మూసుకున్నారు అందరూ. ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ కోసం మైథిలి, మహి, రేవతి, నిత్య, దితి వంటగదిలోకి వెళ్ళిపోతే పాపని ఆడిస్తూ నేను చిన్న పిన్ని అని సత్య, నేను పెద్ద పిన్ని అని నిత్య ఆడుకుంటూ ఉన్నారు. నేను మీ చిన్న బాబాయ్ అంటూ సత్య చుట్టూ చేతులు వేసి సత్య పక్కన ఉన్న వంశీ కూర్చుంటే, నేను పెద్ద బాబాయ్ అంటూ ఆదిత్య నిత్య పక్కన జాయిన్ అయ్యాడు. నలుగురిని 365 డిగ్రీస్లో కళ్ళు తిప్పుతూ చూసి ఆవలిస్తూ కళ్ళు మూసుకోవడంతో అయ్యో నిద్ర వస్తుంది బుజ్జి తల్లికి అని గుండెలకి హత్తుకుని చిన్నగా జో కొట్టింది సత్య. వంశీ మొబైల్ రింగ్ అయ్యేసరికి సత్య వంశీ వైపు చూస్తే వంశీ ఫేస్ సీరియస్ గా ఉండడంతో పాపని నిత్య చేతికిచ్చి ఏమైంది అంత సీరియస్ అయ్యావని అడుగుతూ ఉంటే నవ్వుతూ ఏమీ లేదు, జస్ట్ వర్క్ రిలేటెడ్, మమ్మీకి డిన్నర్ టైం కల్లా వస్తానని చెప్పు అంటూ వెళ్ళిపోతుంటే వంశీ చేయి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు బావా, అందరూ ఇంట్లో ఉన్నారుగా, పైగా ఇప్పుడు చీకటి పడుతుంటే వర్క్ రిలేటెడ్ అంటావా అంది సత్య. వస్తానే, నేనెక్కడికో పర్మనెంట్ గా నిన్ను వదిలేసి పారిపోతున్నట్టు అంటున్న వంశీ నోటి మీద చెయ్యి వేసి జోక్ చేయడం కోసమైనా సరే నువ్వు ఆ మాటకు అనకు, నాకు నచ్చదు అని సత్య అనేసరికి సరే సరే మళ్ళీ వస్తాను, డిన్నర్ టైంలోపు వస్తాను, ఇప్పుడు ఇంకా 6 మాత్రమే అవుతోంది కదా అంటూ సత్యని కౌగిలించుకుని నేను వచ్చేసరికి వెయిట్ చేయి, హాస్పిటల్ చుట్టూ తిరిగేసరికి మనకి బాగా దూరం అయ్యామని కన్ను కొట్టి వెళ్ళిపోతుంటే దాంతో సత్య సిగ్గుపడుతూ ముందు తను అడుగుతున్న విషయం నుంచి డైవర్ట్ అయిపోయింది. వంశీ కార్ గేట్ దాటే వరకు గుమ్మం దగ్గర నిలబడి లోపలికొచ్చిన సత్యం చూసి వాడేడే అని హైందవి అడగడంతో ఏదో పనుందని వెళ్ళాడమ్మమ్మ, డిన్నర్ టైంలోపు వస్తానని అత్తకు చెప్పమని చెప్పాడు అంది. ఈ టైంలో వర్క్ నుంచి ఇంటికి వస్తారు, అయితే వీడిప్పుడు ఎక్కడికి పోయాడు అని హైందవి అనగానే పోయాడు కాదమ్మమ్మ వెళ్ళాడు అను అంది. అదే లేవే ఏదో ఫ్లోలో వచ్చేసింది, సరేలే వాడు వస్తాడు గాని మీరేంటి ఉదయం నుంచి చూస్తున్నాను, ఆ కొప్పులు కట్టుకుని క్లిప్పులు పెట్టుకుంటారు, చక్కగా నూనె రాసి జడ వేసుకుని మల్లెపూలు పెట్టుకుంటే ఎంత ముద్దుగా ఉంటారు అని అంది ఆవిడ. కూరగాయలు కోయడం కోసం కూరగాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్న నిత్య, ఆకుకూర గిల్లుతున్న దితి ఆ మాటలు విని నువ్వు బాగానే చెప్తావు, జడ వేసుకోవడం మల్లెపూలు పెట్టుకోవడం వరకు ఓకే, నూనె పెట్టుకుంటేనే నీ మనవాళ్ళకి ఎక్కడ లేని మంటొస్తుంది, ముద్దుగా ఉండటం కాదు కనీసం మొహం కూడా చూడరు అని కోపంగా చెప్పడంతో ఇదెక్కడి విడ్డూరమే, ఆయిల్ పెట్టుకుంటేనే కదా జుట్టు పొడివారకుండా బారుగా తయారవుతుంది అంది హైందవి. జుట్టు పొడవు అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆయిల్ వాసన రాకూడదు, జిడ్డు తగలకూడదు, జిడ్డు తగిలితే చాలు అదేదో పెద్ద నేరం అన్నట్టుగా ఆమడ దూరం వెళ్లి నుంచుంటారు. ఆయిల్ అంటే ఇంత చిరాకు ఉన్న వాళ్లే గ్రీస్ పూసుకున్న మెకానిక్ షెడ్కి కార్ రిపేర్ కోసం నెలకొకసారి వెళ్తూ ఉంటారు అని అంది దితి. నూనె పెట్టుకుంటే మొగుళ్ళు పట్టించుకోరని అలా ముడి కట్టుకుని తిరుగుతున్నారా అనగానే అబ్బా నాన్నమ్మ ఏదో ఓపిక లేక అందరూ కూర్చున్నారని హడావిడిగా క్లిప్ పెట్టుకుని వచ్చేసానులే, ఏదో 24 గంటలు ముడి కట్టుకుని ఉన్నట్టు మాట్లాడతావేంటి అంది ధృతి. ఉదయం వచ్చినప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను, నువ్వు అలాగే ఉన్నావు, పాపం నా పిచ్చి కన్నయ్యలు పిచ్చి మహారాజులు కాబట్టి మీ మొహాలు ఎలా ఉన్నా చూస్తున్నారు, కానీ మీ తాతయ్య ముడి వేసుకుంటే చాలు ఆ రోజంతా సణుగుతూనే ఉండేవాడు, అప్పటి నుంచి మీ తాత కోసమే నాకు ఓపిక లేకపోయినా చేతులు నొప్పులు పడుతున్నా జడ వేసుకునేదాన్ని అంది హైందవి. హలో అమ్మమ్మ, తగ్గు
అక్కడికి మాదేమో మసి కొట్టుకుపోయిన మొహాలు, నీ మనవాళ్ళకి మేం సరిపోము అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావే. మేం గనక అందంగా లేకపోయినా నచ్చకపోయినా నీ మనవాళ్ళు మా మొహాలు కూడా చూడరు. అది గుర్తుపెట్టుకో. అందులో కొత్తగా పెళ్ళైంది కొత్త పెళ్ళం కాబట్టి మా తోక పట్టుకుని తిరుగుతున్నారు. అయినా నచ్చకుండానే మీ మనవాళ్ళు తోకలు పట్టుకొని తిరుగుతున్నారా అని సత్య చిలిపిగా అడగడంతో, ఓసి దొంగ మొహం దానా, ఎవరితో ఏం మాటలు మాట్లాడుతున్నావే, ఇలాగేనా నాతో మాట్లాడేది అని హైందవి నోటి మీద చెయ్యి వేసుకుంటే, అబ్బా ఇప్పటి వరకు నువ్వేదో రామాయణం మహాభారతం గురించి చెప్పినట్టు నువ్వు మొగుళ్ళని ఎలా ఆకట్టుకోవాలో చెప్తున్నావు. మా మొగుళ్ళని ఆకట్టుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను అని అంది సత్య. భగవంతుడా, ఈ కాలం పిల్లలతో మాట్లాడి నేను గెలవలేను అంటూ విసురుగా వెళ్ళిపోవడంతో, పోనీలే నానమ్మా, ఇప్పటికైనా నీకు ఆ విషయం అర్థమైందని దితి చందన నవ్వుకున్నారు. బయటికి వెళ్లిన వంశీ వినోద్కి బుద్ధి చెప్పి బయలుదేరాడు. వంశీ ఇంటికొచ్చేసరికి సత్య వంశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే డిన్నర్ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వంశీ లోపలికి రావడంతో వంశీని చూడగానే షాక్ అయ్యారు అందరూ. వాళ్ళెందుకు అంత షాక్ అయ్యారో అర్థం కాక తన వైపు తాను చూసుకున్న వంశీ షిట్ అంటూ కళ్ళు గట్టిగా మూసుకోవడంతో, ఈ బట్టల మీద దుమ్ము మట్టి ఏంటి బావా అని సత్య కంగారుగా దగ్గరికి వచ్చేసరికి మిగిలిన వాళ్ళు కూడా రావడంతో, ఏంట్రా దుమ్ము, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడిగాడు శక్తి. బావా అదేం లేదు అంటూ జరిగిన విషయం అంతా చెప్పడంతో సత్య ఆశ్చర్యంగా వంశీని చూస్తుంటే, ఇంత తెలిసినప్పుడు ఎవరినైనా వెంట పెట్టుకుని వెళ్లకుండా ఒక్కడివే వెళ్లడం తప్పు కదా అని మహి కోపడ్డంతో, ఎవరికి చెప్పినా ఇలాగే కంగారు పడతారని నేను ఒక్కడనే వెళ్ళాను పెద్దమ్మా అన్నాడు వంశీ సత్య వైపు చూస్తూ. చాలే సంబడం, నిన్నగాక మొన్న పెళ్ళైన సత్యగతి ఏంటో ఆలోచించవా, అన్నిటికి మించి నీకేమైనా అయితే మీ అమ్మ నాన్న నీకోసం పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు అని హైందవి తిట్టేసరికి, అయిపోయింది కదా నాని, ఇంకొకసారి ఇలా అవ్వదులే అంటూ ఆవిడ్ని శాంతపరిచి ఫ్రెష్ అయ్యి వస్తానని గదిలోకి వెళ్ళకపోతే సత్య కూడా కోపంగా వెంటే వెళ్ళింది. ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతున్న వంశీ వైపు కోపంగా చూస్తూ, నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళాలి కదా, పైగా ఆఫీస్ వర్క్ అని అబద్ధం చెప్పావు. ఇంకొకసారి ఇలా చేయక్ బావా, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళానని చెప్పేసరికి నాకు నిలువెల్లా వణుకొచ్చేసింది అంది ఏడుస్తూ. ఇప్పుడేమైందని ఏడుస్తున్నావని వంశీ సత్యని దగ్గరికి తీసుకోవడంతో సత్య ఏడవడంతో, సరే ఇంకొకసారి అలా రిస్క్ తీసుకోను, కానీ హెల్ప్ చేయొచ్చు కదా అని అడగడంతో, నాకు అంత ఓపిక లేదు, టైం లేదు, నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను, త్వరగా స్నానం చేసి వస్తే భోజనం చేయొచ్చు అని అంది సత్య. రాక్షసి అంటుంటే టైం వేస్ట్ చేయకు బావా, వెళ్ళి స్నానం చేసిరా అంటూ రెస్ట్ రూమ్ లోకి తోసేసి కిందకి వెళ్తే కాసేపటికి వంశీ కూడా వచ్చి భోజనానికి జాయిన్ అయ్యాడు. గగన 2 ముద్దలు తిందో లేదో పాప ఏడవడం మొదలు పెట్టింది. ఇప్పటి నుంచి ఉంటుంది టార్చర్ అని మైథిలి అనగానే, అమ్మ తినడం మొదలు పెట్టగానే పిల్లలు ఎందుకు ఏడుస్తారు అమ్మ అని అడిగాడు వంశీ. అదేం లేదులే, తల్లి అన్నం తింటున్నప్పుడు బిడ్డలు ఏడిస్తే తల్లి తన ఆకలి చూసుకుంటుందా బిడ్డ ఆకలి తీరుస్తుందా అని దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడంట. అందుకే సరిగ్గా తినడానికి కూర్చున్నప్పుడే పిల్లలు ఏడుస్తారు. 9 నెలలు అంత బరువు మోసి ఎన్నో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాంతులు చేసుకొని కాళ్లు బరువెక్కి నడవడానికి భారం అయ్యి ఆయాసం అయ్యి తినడానికి ఇబ్బంది పడి ప్రాణాన్ని పణంగా పెట్టిన మరి తన బిడ్డకి ప్రాణం ఇచ్చిన తల్లి ఆటోమేటిక్ గా లేచి పాలివ్వడానికి వెళ్ళిపోతుంది అని చెప్పింది మహి. తినేటప్పుడు మాత్రమే కాదు, నైట్ అందరూ పడుకునే ముందే పడుకుని అందరూ పడుకున్నప్పుడు లేపి ఏడుస్తూ అమ్మని నాన్నని డిస్టర్బ్ చేస్తారని చెప్పాడు వీర్. మేమెప్పుడైనా అలా చేశామా అని 6 అడగడంతో సత్య నిత్య నవ్వుకుంటే, ఒకప్పుడు మీరు కూడా చిన్నపిల్లలే కదా, మీరు కూడా ఏడిపించారు అని చెప్పాడు కిరణ్. మీరు మీ అమ్మా నాన్నని టార్చర్ చేశారు, మిమ్మల్ని టార్చర్ చేసేవాళ్ళు మీ పిల్లలుగా పుడతారని హైందవి నవ్వడంతో అందరూ నవ్వారు. భోజనం అవ్వగానే ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మొహం కడుక్కొని క్లిప్పు పెట్టిన జుట్టు వదులు చేసుకుంటున్న దితిని వెనుక నుంచి హక్ చేసుకుని, బాగా డిస్టెన్స్ వచ్చింది బేబీ, ఆ డిస్టెన్స్ ఈ రోజు పోగొట్టాలి అంటూ ఆమె మెడవంపులో ముద్దులు పెడుతూ మెడలో ఉన్న ఒంటిపేట నల్లపూసల దండని తీసేసి పక్కన పెట్టాడు శక్తి. దితి వెనక్కి తిరిగి శక్తిని కౌగిలించుకుని, అయ్యగారు బాగా మిస్ అయ్యారా అంటూ ముక్కు గిల్లడంతో రాక్షసి అంటూ ఆమె పెదవిని అందుకోవడంతో చిరుకోపంగా చూసి ఆ కాస్త ప్రేమకి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగితే నవ్వుతూ ఎత్తుకుని వెళ్లి ప్రణయానికి శ్రీకారం చుట్టాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.